హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వీజీ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఏంటమ్మా కాకరకాయ చాలా చేదుగా ఉంటుందన్న వాళ్ళు ఇంకొక కాకరకాయ వెయ్యమ్మా అని అంటారు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. అదేనండి కాకరకాయ స్టఫ్డ్ కర్రీ. నా వీడియో మీరు చూసినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫస్ట్ కాకరకాయను శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసి వీడియోలో చూపించినట్లుగా కాకరకాయను పొట్టను చీల్చి ఉప్పు నీళ్ళలో అరగంట ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసిన కూరకి చేదనేది ఉండదు. ఒక గిన్నెలో నీరు పోసి అందులో చింతపండు, పసుపు, ఉప్పు వేసి కోసి ఉంచుకున్న కాకరకాయలు వేసి ఉడికించుకొని ఒక ప్లేట్లో చల్లారనివ్వాలి. అదే ప్యాన్ పెట్టి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, నూనెపప్పు ఒక్కసారి ఫ్రై చేశాక చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు ఒక్కసారి వేగించుకున్నాక చల్లారిన తర్వాత చిన్న చింతపండు వేసి ఉప్పు వేసుకుంటూ మిక్సీ చేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. చల్లారబెట్టి ఉంచుకున్నట్టు కాకరకాయలు పొట్టలో ఈ స్టఫ్ని పెట్టి ప్యాన్ పెట్టి రెండు వైపులా కాకరకాయని వీడియోలో చూపించినట్లుగా వేగించుకుంటే చేదు లేని కాకరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.